హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాజాన్ని ఉద్దేశిస్తూ, ప్రజలని ఉద్దేశిస్తూ ఒక చిన్న మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్లో తను ప్రతిపక్ష నేత పదవిని ఎవరి కోసం, ఎందుకోసం వాడదలుచుకున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. नमस्कार. देश की जनता को, कांग्रेस पार्टी के कार्यकर्ताओं को, इंडिया गठबंधन के सब नेताओं को मैं दिल से धन्यवाद करता हूं. मुझे किसी ने पूछा मेरे लिए एलओपी का क्या मतलब है. एलओपी आपकी आवाज है, आपका औजार है. जो भी आपके दिल में भावना है, आपकी समस्याएं हैं, एलओपी के माध्यम से मैं लोकसभा में आपके लिए उठाऊंगा. हिंदुस्तान के गरीब लोग, दलित, आदिवासी, पिछड़े, अल्पसंख्यक, किसान, मजदूर, मैं आपका हूं. संविधान से आपकी रक्षा होती है. जहां भी सरकार ने कॉन्स्टिट्यूशन पर आक्रमण किया, कॉन्स्टिट्यूशन को सप्रेस करने की कोशिश की, वहां पूरे दम से संविधान की हम पूरी तरीके से रक्षा करेंगे. मैं आपका हूं, आपकी आवाज मैं संसद में उठाऊंगा. नमस्कार. నిజానికి ఒక ప్రతిపక్ష నేత ప్రజల గురించి ఏ విధంగా ఆలోచించాలో ఆ విధంగానే రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్టుగా కనబడతా ఉంది. తన ఆలోచనల్ని పూర్తిగా ఈ మెసేజ్ లో పెట్టినట్టుగా కనబడతా ఉంది. తను ఈ ప్రతిపక్ష నేత పదవిని సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసమే వాడుతాను. ఎవరికైతే రాజ్యాంగం నుంచి ఇబ్బంది ఎదురవుతుందో, ఒకవేళ ప్రభుత్వం అనేది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏమైనా యాక్ట్ చేస్తున్నట్లయితే డెఫినెట్ గా నేను వాళ్ళ తరపున, ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల తరపున నేను నిలబడతాను. బాధితుల తరపున నేను గొంతునై పార్లమెంట్ లో నేను మీ తరపున మాట్లాడతాను, మీ తరపున మీ గొంతు వినిపిస్తాను అని ఏదైతే చెప్పాడో, డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష నేత ప్రజల గురించి ఆలోచించాల్సిన విధానం ఇదే. తను అందులో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుతూ, అక్కడ ఏదైతే దళితులు, గిరిజనులు, మైనారిటీలు, విద్యార్థులు, ఉద్యోగులతో, మహిళలు, వీళ్ళతో పాటుగా రైతులను, అందరినీ కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని కలుపుతూ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మీ గొంతుకనై నేను పార్లమెంట్ లో మీ గొంతు వినిపిస్తాను. మీకు ఏ విధమైన ఇబ్బంది జరిగినా, ఏదైతే అనైతికంగా ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే, అన్యాయంగా ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లయితే మీ అందరి తరపున నేను మాట్లాడతాను అని ఏదైతే చెప్పాడో అది డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు వేయాల్సిన మొదటి పని. ఆ పనినే రాహుల్ గాంధీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇటు ప్రజలనే కాకుండా మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇండియా గఠబంధన్లో అంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఉన్న ఇండియా గఠబంధన్లోని అన్ని పార్టీల కార్యకర్తలకు, నాయకులకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ, ఒక సందేశాన్ని ఇస్తూ, డెఫినెట్ గా మీ అందరి తరపున ఒక గొంతుకనై నేను పార్లమెంట్ లో వినిపిస్తాను. ఈ ప్రతిపక్ష పదవి అనేది మీ అందరి కోసమే వాడుతాను. తనకు ఏదైతే ఈ ప్రతిపక్ష నేత పదవి ఏదైతే వచ్చిందో ఇది ఎల్లప్పుడూ కూడా ప్రజల కోసం సేవ రూపంలోనే ఉంటుంది అనే సందేశాన్ని ఇచ్చాడు. డెఫినెట్ గా అదొక మంచి సందేశం. ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే మెసేజ్ లో చెప్పాడో అది నిజంగా ఆచరణలో పెడితే గనక సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటది. సో చూద్దాం మరి రాహుల్ గాంధీ ఇవాళ ఏదైతే మెసేజ్ రిలీజ్ చేశాడో ఈ మెసేజ్ లో చెప్పినట్టుగానే ముందు ముందు కూడా పూర్తిగా ఆచరణలో పెట్టి ప్రజలకు మేలు చేస్తాడా అనేది చూద్దాం. ఎనీవే, మనందరి తరపు నుంచి మనందరికి మంచి జరగాలని రాహుల్ గాంధీకి ఒక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్దాం.